హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సురేష్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చేసాను. సో ఎప్పుడూ మనీ చూపిస్తూ వీడియోస్ చేస్తాను కదా, ఇవాళ కొంచెం నేనే మాట్లాడుతూ కొన్ని విషయాలు అయితే చెప్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను. సో మీకు నచ్చితే కన్నా మన వీడియోస్ అన్నీ చూడండి ప్లీజ్. ఇంకా ముందు తీసిన వీడియోస్ చాలా మంచిగా ఉన్నాయి, మంచి టాపిక్స్ ఉన్నాయి. చూసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు కూడా కొన్ని మనీ సేవింగ్ గురించి కొన్ని టిప్స్ చెప్తాను. సో వాటి వల్ల మనము ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలా కొన్ని విషయాలు అయితే చెప్తాను. ఈ రోజుల్లో మనము మెయిన్గా దేని మీద ఆధారపడి ఉన్నామంటే డబ్బు లేకపోతే ఇంకా ఏం చేయలేము అనేది ఈ రోజులో కామన్ విషయం. సో అందరూ కూడా డబ్బు కోసం పరిగెడుతూ ఉంటారు, వాటి వెనకాల పరిగెడుతూ ఉంటాము. ఎవరైనా సరే ఏ పని చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత శ్రమ పడినా, తిన్నా తినకపోయినా, దాచుకున్నా అంతా కూడా మనము డబ్బుల కోసమే కదా. సో ఆ డబ్బులు లేని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో మనకి తెలుసు. సో ఈవెన్ రిలేటివ్స్ దగ్గర కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, మన నైబర్స్ దగ్గర కానీ ఎలా ఉంటామో ఏంటి అన్నీ మనకి తెలిసిందే, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. సో వాళ్ళ కోసం అని చెప్పి మనం ఏం చేస్తామంటే, మన దగ్గర డబ్బులు ఉన్నట్టు లేకపోయినా మన దగ్గర డబ్బులు ఉందని మనం కూడా మంచి మంచి బట్టలు కొనడము, వెహికల్స్ బండి కొనడము, కార్ కొనడము, మంచిగా ట్రిప్స్కి వెళ్ళడము. సో ఇవన్నీ చేస్తే ఏంటంటే మన దగ్గర డబ్బులు ఉంది. సో మన దగ్గర డబ్బులు ఉందంటే మన చుట్టుపక్కల మనకి ఫేమ్ వస్తుంది, అంటే మనల్ని గౌరవిస్తారు, మనతో మాట్లాడతారు, మనకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ అన్నమాట. అంటే ఒకవేళ డబ్బులు లేదనుకో, ఎందుకు వచ్చాను మా ఇంటి దగ్గరికి, అంతే ఉంటుంది కదా. ఎవరు పిలిచారు నేను, ఏ ఫంక్షన్కి పిలిచాం, అంతే మాట్లాడతారు. మరి డబ్బులు లేకపోతే అదే మన దగ్గర డబ్బులు ఉన్నదనుకో, ఇంటికి వచ్చి మరి ఇంత పెద్ద కార్డులు తీసుకొని ఇన్విటేషన్లు, ఇంకా మీకే ఫస్ట్ ఇస్తున్నామండి, మీరు రాకపోతే ఇంకా పెళ్ళి ఆకపోతే లేదంటే ఇంట్లో ఫంక్షన్ జరగదు అన్నట్టు ఓవర్ యాక్టింగ్ చేసి పిలుస్తారు. సో అట్లా అంటే డబ్బులు ఉంటే ఒక వాల్యూ ఉంటుంది, డబ్బులు లేకపోతే ఇంకో వాల్యూ ఉంటుంది. సో దానికోసమే మనము పరిగెడుతూ డబ్బులు ఎలా పడితే అలా సంపాదిస్తూ ఉంటారు. మంచి దారిలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు ఆ డబ్బుల కోసం తెలియక అప్పులు చేసి ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక సో కొంచెం సతమతం అయ్యి సూసైడ్ వరకు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో మనం చాలా చూసాము, లేనిపోని అప్పులన్నీ ఎక్కువ చేశారు, అప్పులు ఎలా తీర్చాలో తెలియక సూసైడ్ చేసుకున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాం కదా. సో దానికి ఒక్కరి కోసం మనం బ్రతకాల్సిన అవసరం లేదు అన్నది నా ఒపీనియన్. మన కోసం మనం బ్రతకాలి. సో ఎవరికో చూపించడం కోసం తాపుకుపోయి అన్ని కొనాల్సిన అవసరం అయితే లేదు. సో ఉన్నంతలో తృప్తిగా హాయిగా బ్రతకాలి అన్నదే నా ఒపీనియను. సో ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి, తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా, అందరు ఇలానే ఉండాలని కాదు. సో నేనైతే కన్నా రిలేటివ్స్కి ఎవరైతే మనీకి వాల్యూ ఇస్తారో వాళ్ళకైతే దూరంగానే ఉంటాము, నేనైతే ఉంటున్నా కూడా. సో ఎందుకంటే డబ్బుకు వాల్యూ ఇచ్చే వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వరు. మన దగ్గర డబ్బులు ఉన్నంత వరకే మనకి వాల్యూ ఇస్తారు. సో మన దగ్గర డబ్బులు లేకపోతే ఆ వాల్యూ రాదు. సో అలాంటి వాల్యూ నాకు అవసరం లేదు కాబట్టి నేనైతే కన్నా అలాంటి వాళ్ళకైతే దూరంగా ఉన్నా. ఎవరైతే మనల్ని చూసి మనల్ని ప్రేమతో మాట్లాడతారో, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎప్పటికొకలాగా చూస్తారో వాళ్ళతో మాత్రమే నేను ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నా. ఈవెన్ కలిసి ఉండడం కానీ మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నాను. సో ఇంకా మెయిన్గా వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే, రిలేటివ్స్తో అస్సలు మాట్లాడకపోవడమే చాలా వరకు మంచిదండి. అదేంటి,
రిలేటివ్స్‌తోనే ఇంకా ఉమ్మడి కుటుంబాలు అంటారు, బంధుత్వాలు విడిపోద్దంటారు. మీరేంటి ఇలా చెప్తున్నారు అని అని అనుకోవచ్చు. ఎందుకంటే ఉండొచ్చు. ఎంతవరకు చాలా తక్కువ. ఏదో వచ్చామా, వెళ్ళామా, పండక్కి కలిసామా అన్నట్టే ఉండాలి. కానీ ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ పెట్టుకున్నామనుకో, మన విషయాలన్నీ వాళ్ళకి తెలియడము, తర్వాత మనల్ని దెప్పి పొడచడము ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే రిలేటివ్స్కి దూరంగా ఉండడమే బెస్ట్. అది నా సజెషను. అలాగే మన పర్సనల్ విషయాలు ఎవరితో కూడా షేర్ చేసుకోవద్దు. వీలైతే వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే షేర్ చేసుకోండి. ఎందుకంటే మీ బాధలు ఏమన్నా మీరిద్దరే సాల్వ్ చేసుకోగలరు. వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే. పక్కన వాళ్ళు వచ్చి ఎవరు కూడా మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయరు కదా. ఎంతవరకు ఉన్నా ఏదో ఒకంగా నలుగురు నాలుగు మాటలు అనడం తప్ప ఒక సాయం చేద్దాం, హెల్ప్ చేద్దాం వాళ్ళకి అనేవాళ్ళు ఎవరు ఉండరు. తిప్పి పొడుస్తారు ఇంకా. కాబట్టి మూడో వ్యక్తికి తెలియకోకుండా మీ ప్రాబ్లమ్స్ని మీరిద్దరే సాల్వ్ చేసుకోండి. అది ఏదైనా సరే ఒక ప్లానింగ్ వేసుకోండి. ఎలా ఉండాలి, వచ్చిన శాలరీ ఏం చేయాలి, పిల్లలకి ఎలా సేవ్ చేయాలి, వాళ్ళకి ఏమన్నా తీసి పెట్టాలా, గోల్డ్ కొనాలా, ఆడపిల్లలైతే గోల్డ్ కొనాలా, మగపిల్లలైతే స్థలాలు కొనాలా, ఫ్లాట్ కొనాలా, ఇలా కొన్ని ముందుగా ప్లాన్ చేసుకొని మీరు ఇద్దరే సాల్వ్ చేసుకోవాలండి. అలాగే బడ్జెట్ ప్లానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇంకా కొందరైతే సరే ఇది శాలరీస్ వచ్చే వాళ్ళకు ఓకే, ఇంకా తక్కువ సంపాదించే వాళ్ళు ఎలా అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు కూలి వాళ్ళు ఉన్నారండి. మ్యాక్సిమం కూలి వాళ్ళు అంటే డైలీ పని చేసుకునేటోళ్ళు అంటే సిటీలలో అనుకోండి చిన్న ఇళ్ళల్లోనే ఉంటారు. అదే విలేజ్లలో అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఓన్ హౌస్ అయితే ఉంటుంది. ఎందుకంటే విలేజ్లలో రెంటల్ హౌస్ అయితే ఉండవు మ్యాక్సిమము. సో వాళ్ళకి విలేజ్లో ఉండే వాళ్ళకి ప్లస్ పాయింట్ రెంట్ ఉండదు. సో మేము రెంట్ కడుతున్నాం అనుకొని రెంట్ అమౌంట్ ఇప్పుడు 1000-1500 లేని రెంట్ రాదు కదా. సో మీరు అంత బడ్జెట్ పెట్టలేకపోయినా ఇంకా మేము పల్లెల్లో కదా మాకు 700-800 వస్తాయి ఇంట్లో అనుకున్నా కూడా ఏదైతే 700-800 అమౌంట్ ఉందో తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే మ్యాక్సిమం మీరు విలేజ్లలో ఉండే వాళ్ళైతే వెజిటేబుల్స్ కానీ ఈ ఆకుకూరలు ఇలాంటివి ఏమి మ్యాక్సిమము ఇంట్లోకి యూజ్ అయ్యేటి కొనరు, పొలాల్లో నుంచే తెచ్చుకుంటారు కదా. సో అవి ఏవైతే మీరు పొలం నుంచి తెచ్చుకుంటున్నారో, సో మేము మార్కెట్ నుంచి తెచ్చుకున్నాము ఈ కాస్ట్ అని చెప్పి ఆ కొంచెం డబ్బులు అంటే డైలీ మీరు 20 రూపాయలకో 30 రూపాయలకో వెజిటేబుల్స్ అయితే తెచ్చుకుంటారు కదా కూరగాయలు, ఆ డైలీ ఆ 30 రూపాయలు ఉండీలో వేయడం స్టార్ట్ చేయండి. సో అలా స్టార్ట్ చేయడం వల్ల మీకు నెలకి కొంచెం అమౌంట్ ఏదో పెద్ద అమౌంట్ అయితే కాదు, కొంచెం అమౌంట్ అయితే మీరు దాచుకోగలరు. అది నెలకి కొంచెం అమౌంట్ అవుద్ది, కొన్ని నెలలకి కొంచెం అమౌంట్ అవుతుంది. అదే 2-3 సంవత్సరాలు అయితే ఇంత అమౌంట్ అనేది అవుతుంది కదా. సో దానివల్ల కనీసం 1 తులము 2 తులాలు బంగారం అయినా కొనగలరు కదా. అలా కొంచెం నెమ్మదిగా ఇంకా మీకు ఏవైతే ఇప్పుడు పాలు చాలా మ్యాక్సిమం ఎనుములందుకు పెట్టుకొనే ఉంటారు. మేము ఎనుములు అంటాం, బర్రెలు అంటారు కొందరు. సో అవి ఆల్రెడీ పల్లెల్లో ఉండే వాళ్ళు ఎక్కువగానే పెట్టుకుంటారు, లేకపోయినా కూడా తక్కువ కాస్ట్లోనే వస్తాయి. సో కాబట్టి ఆ అమౌంట్ బయట మనకి ఎంతకు దొరుకుతున్నాయి, మీకు ఎంతకు దొరుకుతున్నాయి చూసి కొంచెం అమౌంట్ దానికి కూడా వెనకేసుకుంటూ రండి, అంటే ఆ అమౌంట్ కూడా తీయండి. సో ఇట్లా కొంచెం కొంచెం అమౌంట్ దాచుకుంటూ వస్తే మీకు ఎక్కువ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. అదే మీరు రోజు కూలి పనికి కూడా వెళ్తుంటారు కదా. ఇప్పుడు కూలి పనులు ఎంత లేదన్నా రోజుకి 300-400, ఇంకా పొలంలో పనుల వల్లే వాళ్ళకి డిమాండ్ని బట్టి ఉంటుంది, సీజన్ బట్టి 500 అట్లా కూడా ఉంటుంది. సో దాంతో నుంచి కూడా మీరు కొంచెం కొంచెం అమౌంట్ అనేది తీసి దాచిపెట్టుకుంటూ రావాలి, అంటే 100-50 అట్లా. సో దానివల్ల కొంచెము మీకు డబ్బులు అనేది కనిపిస్తుంది అన్నమాట. అలాగే సిటీలలో ఉండేవాళ్ళు కూడా ఇదే చెప్తాను. రోజు కూలికి వెళ్ళే వాళ్ళు అయితే కన్నా మీరు 100 రూపాయలు సంపాదించారనుకోండి, దాంతో 30 రూపాయలు, నేను హాఫ్ కూడా చెప్పను ఎందుకంటే మళ్ళీ రెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, 100 రూపాయలు సంపాదిస్తే 30 రూపాయలు ఆ రోజు ఉండీలో వేయండి. 200 సంపాదించారనుకోండి, అందులో కనీసం 50 రూపాయలు వేయలేరా? 150 రూపాయలు ఖర్చులకు వెళ్ళినా 50 రూపాయలు ఉండీలో వేయచ్చు కదా. అలాగే ఎక్కువ అలవాట్లు చేసుకుంటూ ఉంటారు. నేను చాలామందిని చూసాను, ఈ ఆటో డ్రైవర్స్, ఆటో పనులు చేసేవాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు, డైలీ డ్రింక్ చేయడము, పొగాకు తినడము. సో మీకు డైలీ ఎంత కాస్ట్ అవుతుందో దానికి ఆలోచించుకోండి. దానికి పైగా ఆరోగ్యం చెడిపోద్ది, హాస్పిటల్కి తిరగాల్సి వస్తుంది. అదే డబ్బులు మీరు దానికి పెట్టే డబ్బులు మీరు ఉండీలో వేసుకున్నారనుకోండి,
మీ పాపకో మీ బాబుకో యూజ్ అవుతుంది కదా. ఇలాంటి చిన్న చిన్నవే అంటే ఎవ్వరూ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి ఆలోచించి కొంచెం కొంచెం అమౌంట్ దాచుకుంటూ ఉంటే మన దగ్గర కూడా డబ్బులు అనేది ఉంటుంది. మన దగ్గర కూడా ఏదో బంగారు కానీ లేదు అంటే ఒక సెంటు స్థలం కానీ కొనగలిస్తూ స్తోమత అయితే పెట్టుకోగలము. సో ఇదే అనమాట ఇవాళ వీడియో అయితే కన్నా. ఏవో చిన్న చిన్న విషయాలు నాకు తెలిసినట్లయితే నేను పాటిస్తున్నట్లయితే చెప్పాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి టాపిక్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.